హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే మనకి కోవిడ్లో ఒక ఫైన్ అయితే వచ్చింది. అసలు ఆ ఫైన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది అని చెప్పేసి నేను చెప్తాను. పూర్తి వివరాలు చెప్తాను. ఈ తప్పు మీరైతే చేయకండి. నాకు ఆల్రెడీ ఫైన్ వచ్చింది కాబట్టి మీరు ఈ తప్పు చేయకుండా ఉంటారని చెప్పేసి వివరిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఫైన్ వచ్చిన వెంటనే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫైన్ చూసారు కదా, వైలేషన్ టైప్, డైరెక్టివ్, వైలేషన్ నెంబర్, ఇది ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ అన్నమాట. మన కారు, ఏ మోడల్, కలరు, ప్లస్ డేట్ అండ్ టైం, ఇక్కడ లొకేషన్ ఆఫ్ వైలేషన్, మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో మనకి ఫైన్ పడదో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ పేయబుల్ అని ఉంది కదా, ఎస్ అని చెప్పి ఉంది కదా, అక్కడ ఎస్ అని లేకపోతే నాన్ పేయబుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మనం కేసుకి వెళ్తాం అన్నమాట. ఒకవేళ ఎస్ అని ఉంటే కనుక మనం ఇది పే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఇది మన కార్ నెంబరు. వైలేషన్ అమౌంట్ వచ్చేసి 15 kd. ఇది స్పీడ్ వైలేషన్ అయితే కాదు, రోడ్ స్పీడ్ ఎంత. ఒకవేళ స్పీడ్ వైలేషన్ అయితే కనుక ఆ రోడ్ స్పీడ్ ఎంత, మనం ఎంత వెళ్ళామని చెప్పేసి ఎక్కడైతే చూపిస్తుంది, అది కాదు. ఇది ఎలా జరిగిందన్నది మేము చూపిస్తాను, చూడండి. ఇది ఉంది కదా, ఇది ఈ నెంబర్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మన లొకేషన్లోకి వెళ్ళాలి. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత, గూగుల్ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇది ఎక్కడ జరిగింది అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకు చూపిస్తుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ శాటిలైట్ పెట్టుకోవాలి. శాటిలైట్ పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇది ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి ఫోర్త్ రింగ్ రోడ్ అన్నమాట. 2 lanes ఉంటాయి పైన, బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతాం. ఇది జాబ్రేజ్ సిగ్నల్ దగ్గర జరిగింది. నాకైతే కింద ఇంకొక 2 lanes ఉంటాయి. ఈ 2 lanes ఉన్నాయి కదా ఇక్కడ సిగ్నల్, ఇది ఇక్కడ సిగ్నల్లో ఇక్కడ 2 lanes ఉంది కదా. నేను వచ్చేసి 2 lanesలో కాకుండా ఇక్కడ 3rd lane ఉంది కదా, ఇక్కడ ఈ 3rd laneలో ఆగనమాట. అంటే ఇదంతా కాస్ ఉన్నాయి, నాకు అర్జెంట్గా వెళ్ళవలసిన పని ఉందని చెప్పేసి నేను సైడ్ నుంచి వచ్చి ఈ 3rd laneలో అయితే ఆగాను నేను. ఈ 3rd laneలో ఆగిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత వెనకాల పోలీసుడు వచ్చి ఆగాడు. అప్పటికి అనుకున్నాను వేసేస్తాడని చెప్పేసి. తర్వాత 2 days తర్వాత ఏదో ఫైన్ వచ్చింది మనకి. ఇలా 2 lanes ఉన్నప్పుడు మనం ఈ సైడ్లో ఆగకూడదు. ఇంకెక్కడ నేను అలా వచ్చి సైడ్ గుమ్మి వెళ్ళిపోదామని చెప్పేసి పక్క నుంచి వచ్చి లాగాను, ఫైన్ అయితే వేసాడు. ఈ విధంగా మీరు కూడా అయితే ఇప్పుడు సైడ్ నుంచి వచ్చి అయితే గుమ్మి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేయకండి. నేను ఫస్ట్ కెమెరా అనుకున్నాను, తర్వాత అయితే కెమెరా కాదు, అది పోలీసు వాడు వెనకాల వచ్చి చేసిన ఫైన్ అన్నమాట.